చేసిన మేలులు తలంచుకొందును అనుక్షణం. నా స్తుతి స్తోత్రము నీవే యేసయ్యా. నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం, నీదు కృపలో కాచిన దేవా. నూట 27వ కీర్తన 127వ కీర్తన మనం చదువుకుందాం. సహోదరి తెలిసి చదవాలని కోరుతాను. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాని వారు మేల్కొని ఉంటే వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు. వారితో తన అమ్మున పొంది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదింతుడు. ఆమేన్. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వచ్చాను. రెండవ వచనం నుంచి దేవుని వాక్యం చదువుతున్నాను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండేది. ప్రతి ఇల్లును ఎవరైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ గంట పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడింది. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తొలగొట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో మరి ఇంకా రాలేదు. మరి 24వ అధ్యాయం కీర్తన గ్రంథము 24వ అధ్యాయము కీర్తన గ్రంథము 24వ అధ్యాయం కూడా చదువుకుందాం. భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే. వాడి యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఇంకా గుమ్మములారా మీ తాళ్ళు పైకెత్తుకొనుడి,
మహిమల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమలి రాజు ఎవరు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. పురాతనమైన తలుపులారా మహిమల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమలి రాజు ఎవరు? సైన్యముల యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. చదవబడిన దేవుని యొక్క వాక్యమును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసగాంతమే, యెహోవా పట్టణమును కాపాడే యెడల దాని కావలికాయ వారు వెలుపడి వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో ప్రాణం వంటి వారు, వారితో తన అమలుపు నింపుకుని వాడు సిగ్గుపడక బొమ్మలు తమ విరోధులతో వాదించుదని దేవుని వాక్యము రాయబడింది. అలాగే ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడును, కానీ సమస్యలను కట్టిన వాడు దేవుడే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక ఇల్లు కట్టబడుతుంది అని అంటే ఆ ఇల్లు ఇక్కడ భూమి మీద ఒక భౌతికమైన ఒక గృహం ఇక్కడ కట్టబడినప్పుడు ఆ ఇంటి కట్టించిన వారు ఒకరు ఉంటారు, వెనకాల కట్టిన వారు ఒకరు ఉంటారు. కాబట్టి కట్టిన వాడి కంటే కట్టించిన వాడే గొప్పవాడు. కారణం, కట్టించేవాడు లేకుండా ఒక ఇల్లు అనేది కట్టబడదు. కాబట్టి మన విశ్వాసమును నేర్చుకున్న తొలబడికి చేపట్టిన మనమే దేవుడి ఇల్లు. అంటే భూమి మీద ఒక గృహం కట్టుకోవడానికి, భూమి మీద ఒక ఇల్లు అనేది మానవులు నివసించడానికి మానవులు కట్టుకునే ఇల్లు అయి ఉంది. కానీ దేవుడు కట్టేటువంటి ఇల్లు అది మనమై ఉన్నాం. కాబట్టి మనలో దేవుడు నివసించాలి. మనలో దేవుడు నివసించినప్పుడు మాత్రమే దేవుడు మన ఇంట్లో నివసిస్తాడు. దేవుడు బొమ్మ పెట్టుకోవడం వల్ల దేవుడు నివసించడు. ఇంట్లో బైబిల్ పెట్టుకోవడం వల్ల దేవుడు నివసించడు. ఇంట్లో ప్రార్థన చేయడం వల్ల దేవుడు నివసించడు. కానీ మనలో దేవుడు ఉంటే, మనము దేవునికి ఇల్లుగా ఉంటే దేవుడు మన ఇంట్లో ఉంటాడు. చాలా మంది అనుకోవచ్చు, మా ఇంట్లో యేసుప్రభు బొమ్మ ఉంది, మేము యేసుప్రభు నమ్ముకున్నాం, ఇదిగో మా ఇంట్లో బైబిల్ ఉంది, మీ బైబిల్ చదువుతాం, ఇదిగో ప్రతిరోజు మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం, మా ఇంట్లో పాటలు పాడుకుంటాం. ఇంట్లో పాటలు పాడుకోవడము మంచిదే, ప్రార్థన చేసుకోవడము మంచిదే, బైబిల్ చదవడం మంచిదే, ఏదైనా ఒక ఫోటో మీ ఇంట్లో ఉంటే అది కూడా మంచిదే. కానీ మనం ఫోటో పెట్టుకోవడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, పాటలు పాడటం ద్వారా దేవుడు మన ఇంట్లో నివసించలేదు దేవుడు. కానీ మొదటిగా దేవుడు మన ఇంట్లో నివసించాలని అంటే ఆయన నివసించే ఇల్లుగా మనం ఉండాలి. కాబట్టి మనలో యేసు లేకుండా, మనలో దేవుడు లేకోకుండా, మనలో క్రీస్తు లేకోకుండా మనం ఎంత మాత్రమో కూడా మన ఇంట్లో క్రీస్తు ఉన్నాడు అని నమ్మటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే పిల్లల దేవుడు మానవుడిని నిర్మించినప్పుడు, మానవుడిని చేసుకున్నప్పుడు, మానవుడితో సహవాసం చేయడానికి దేవుడు మానవుడిని కలుగు చేశాడు. దేవుడు ప్రతి సాయంకాలం పూట దేవుడు మానవుడితో సహవాసం చేయడానికి నిత్యత్వ పరలోకము నుండి పిల్లల భూమి మీద చేయబడే ఏదైనా తోటలో దేవుడు మానవుడితో సహవాసం చేశాడు. అలా మానవుడితో సహవాసం చేసినటువంటి దేవుడు మరి మానవుడు ఒంటరిగా ఉన్నప్పుడు, మరి మానవుడికి ఒక సహాయం కావాలని ఆశించినప్పుడు ఆయనకు ఒక భార్యను తీశాడు. అప్పుడు అది ఒక కుటుంబముగా పిలవబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఒక కుటుంబంతో దేవుడు నివసిస్తా ఉన్నాడు. ఆ కుటుంబం ఎక్కడ ప్రారంభమైందంటే భూమి మీద ఒక కుటుంబం ప్రారంభమవకముందే పరలోకంలో ఒక కుటుంబం కట్టబడింది. కాబట్టి మనము ఇక్కడ భూమి మీద దేవుడు కట్టిన కుటుంబంగా మనం ఉంటే అది దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే పరలోకంలో కట్టబడిన కుటుంబాన్ని ప్రతిబింబిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రాత్రికాల సమయంలో ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు మానవులకి భూమిని ఎందుకు ఇచ్చాడు అంటే మానవుడు నివసించడానికి దేవుడు భూమిని ఇచ్చాడండి. దేవుడు మానవుడు నివసించడానికి చంద్రమండలాన్ని ఇవ్వలేదండి.
దేవుడు మానవుడు నివసించడానికి మరొక గ్రహాన్ని ఇవ్వలేదండి. దేవుడు మానవుడు నివసించడానికి సూర్యుని ఇవ్వలేదు, చంద్రుని ఇవ్వలేదు. కానీ మానవుడు నివసించడానికి దేవుడు భూమిని మాత్రమే ఇచ్చాడు. మానవుడికి భూమి మీద మాత్రమే మనుగడ ఉన్నది. ఎందుకంటే దేవుడు నేల మంటితో నన్ను నిర్మించి వారి నాసికరణలో దేవుడు జీవవాయువు నరుడు జీవాత్మ అని రాయబడి ఉంది. కాబట్టి ఈ మట్టి నుంచి చేయబడిన మానవుడు తిరిగి మళ్ళీ మట్టిలో కలిసిపోవాలి. ఒకవేళ చంద్రమండలానికి వెళ్ళి చచ్చిపోతాను అని చంద్రమండలానికి వెళ్తే నాకు సాగు రాదనడానికి ఏమీ లేదు. అది కూడా మట్టే, అక్కడ కూడా నువ్వు చచ్చిపోతావు. లేదు ఆ యొక్క ఇంకా అనేక గ్రహాలు పేర్లు చెప్పండి అమ్మా. గురుడు, శుక్రుడు, బృహస్పతి, ప్లూటో, ఇంకా ఇంగ్లీష్లో తెలుగులో బోర్డు అని పేర్లు ఉన్నాయి దానికి. మనిషి ఈ భూమి నాశనం కాబోతుందని ఎరిగి మనిషి ఎక్కడ నివసించాలనుకున్నాడంటే చంద్రమండలంలో నివసించాలనుకుంటున్నాడు, లేకపోతే మరొక గ్రహం మీదకి వెళ్ళి బ్రతకాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనిషి బ్రతకడానికి ఎక్కడైనా నీరు ఉందా, ఇది ఇప్పుడు అన్వేషణ. ఎందుకంటే మానవుడు బ్రతకాలని ఏముండాలి? నీరు ఉండాలి, గాలి ఉండాలి, ఏంటన్నారండి, వెలుతురు ఉండాలి. ఈ గాలి, వెలుతురు, నీరు లేకోకుండా మానవుడు ఉనికి లేదు. కాబట్టి అక్కడ చంద్రమండలానికి వెళ్తే మానవుడికి అక్కడ గాలి లేదండి. కాబట్టి అక్కడ ఎక్కడి నుంచి పట్టుకెళ్ళిన ఆక్సిజన్ పీలుస్తున్నారు. వాళ్ళు ఏం పీలుస్తున్నారండి? ఆక్సిజన్ పీలుస్తున్నారు. ఒకవేళ ఆక్సిజన్ అయిపోతే చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారు అంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు. అక్కడ మానవుడు భూమి మీద నిలబడే పరిస్థితి లేదు. అక్కడ మానవుడు భూమి మీద తేలిపోతా ఉన్నాడు. గాలిలో మనం ఇప్పుడు ఎగిరితే అలా ఎగురుతూ ఉంటామో అలా మానవుడు అక్కడ చంద్రమండలం ఎగురుతూ ఉన్నాడు. కాబట్టి ఒక బరువు పెట్టుకుని ఆ బరువుతోటి జాగ్రత్తగా అడుగులు వేస్తా ఉన్నాడు. గాలిలో లేచిపోతున్నాడు. కాబట్టి మానవుడు చేసే ప్రయత్నం భూమి మీద మానవుడు చేయకముందు ఆయన పరలోకములో ఒక ఇల్లు కలిగి ఉన్నాడు, ఒక గృహం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవుడు ఈ భూమిని కాదు మరి ఎక్కడ నివసించాలని ఆశపడుతున్నాడు. కానీ అది సాధ్యమయ్యే కార్యం కాదు. కొంతకాలం క్రితం మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే చంద్రమండలంలో స్థలం అమ్ముతున్నారంట, చాలా తక్కువ ఖరీదంట. వెళ్ళడానికి ఎంత అవుతుంది, అక్కడ భూమి కొనుక్కోవడానికి ఎంత అవుతుంది, చంద్రమండలంలో ఇల్లు కట్టబడుతున్నారంట, చంద్రమండలంలో ఇల్లు పోతున్నామేమో అని మహా కోటీశ్వరులు, పెద్ద బిలియనర్స్, ట్రిలియనర్స్ అందరూ కూడా ఏమైపోయారంటే ఇప్పుడు చంద్రమండలంలో ఇల్లు కట్టుకున్నారు. క్షమించండి, స్థలం కొనుక్కున్నారు. రేపు చంద్రబాబు కొనుక్కోగలుగుతాడు, పిఎం మోడీ కొనుక్కోగలుగుతాడు, లేదంటే మన అనిల్ అంబానీ లేదా ముఖేష్ అంబానీ కొనుక్కోగలుగుతారు, లేదా బిల్ గేట్స్ కొనుక్కోగలుగుతాడు, లేకపోతే ఇంకెవరో బఫెట్ ఎవరో కొనుక్కోగలుగుతారు. కానీ ఒక మానవుడు చంద్రమండలం భూమిని కొనుక్కోగలడా? సరే, భూమి అయితే 10 రూపాయలకి రావచ్చు, కానీ మరి చంద్రమండలానికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది? సో కాబట్టి మానవుడు భూమి కంటే ఉన్నతమైన ఏదో స్థలం ఉందనుకుంటున్నాడు. ఆ స్థలం ఏమై ఉన్నదంటే పరలోకమై ఉన్నది. కాబట్టి మానవుడు భూమి నుండి వెళ్ళాలని ఆశపడాల్సింది ఎక్కడికంటే పరలోకము. పరలోకము కంటే సురక్షితమైన స్థలము, క్షేమకరమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము, వ్యాధి లేని, మరణము లేని, దుఃఖము లేని, పాపము లేని ఉన్నతమైన లోకము పరలోకం. కాబట్టి యేసన్నాడు చంద్రమండలాన్ని తీసుకెళ్తానని చెప్పలేదు. ఆయన నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా మిమ్మలను తీసుకుని వెళ్తాను, కాబట్టి నీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ స్థలం ఏంటంటే పరలోకమై ఉన్నది. హల్లెలూయా. పాపము, మరణము, రోగము, శాపము, ప్రియ దుఃఖము లేని ఒక ఇల్లు మనకుంది. అదే దేవుడు ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మొదటి మానవుడైనటువంటి ఆదాముకి ఇచ్చినటువంటి దేహం అనే గృహమై ఉన్నది. అనగా థియోఫనీ, వాక్య శరీరము, మహిమ శరీరము, అందులో మరణము లేదు ప్రియులారా.
కాబట్టి మన జీవితాల్లో మనము రెండు స్థలాలు అది దేవుడు మానవుడి కోసం చేశాడు. హల్లెలూయా. మరొక స్థలం కూడా ఉంది. అయితే ఆ స్థలము దేవుడు మానవుని కోసం చేసింది కాదు. సాతానుకును వారి దూతలకును మరో స్థలం సిద్ధపరిచాడు. ఆ స్థలమే పాతాళము లేక నరకము లేక అగ్నిగుండము. అంటే మానవుడు భూమి మీద ఒక మరణమే పొందుతాడు. ఎప్పుడు అంటే భూమి మీద తన సృష్టికర్త దేవుడు తనను భూమి మీద పంపినటువంటి దేవుడు ఎవరో తెలుసుకుని ఆ దేవుని విశ్వాసం ఉంచి ఆ దేవుని యొక్క నామమును ధరించుకొని ఆయన రక్తంలో పాపములు కడుక్కొని పరిశుద్ధముగా జీవించి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వాడికి పరలోకములో స్థలం సిద్ధపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. వాడికి ఒక్క మరణమే ఉంది. ఆ మరణం ఏంటంటే పాపం విషయమైన మరణము. పాపం విషయమై చనిపోయిన మనము అన్నాడు దేవుని వాక్యంలో. భౌతికంగా 70 ఏళ్ళు వచ్చి 30 ఏళ్ళు వచ్చి యాక్సిడెంట్ చచ్చిపోయింది మనకి సావు కాదండి. అది ఏమన్నాడంటే నిద్రించుచున్నాడు. క్రైస్తవులు నిద్రించుచున్నారు కానీ మరణించరు. వారి అడ్రస్ చేంజ్ అయింది, వారు మరో స్థలంలోకి వెళ్ళారు అంత మాత్రమే. మరి ఏంటండి చచ్చిపోతారు కదా, క్రైస్తవులు కూడా చచ్చిపోతారు కదా, మరి క్రైస్తవులు ఎందుకండి మరి క్రైస్తవులు చచ్చిపోతారని మీకు డౌట్ వస్తుంది. క్రైస్తవులు చావట్లేదు. మన్నైనది వెలుగుడు వల్ల తిరిగి మళ్ళా మన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. అయితే క్రైస్తవుడికి దేవుని ఎరిగిన వాడికి ఒక మరణమే ఉంది, అది పాప విషయమైన మరణం. అయితే దేవుని తెలుసుకోకుండా తన రక్షకుడైన క్రీస్తుని ఎరగకుండా ఆయన నామము ధరించుకోకుండా పాపములో మరణించి పాపములో పాప విషయం మరణించడం కాదండి, పాపములో మరణించిన వారికి రెండవ మరణం ఉందండి. ఆ రెండవ మరణమే అగ్నిగుండము, పాతాళము. కాబట్టి ఇదేదో క్రైస్తవ మతము, ఇదేదో క్రైస్తవ బోధ, అందరూ నరకానికి వెళ్తారా అందరూ స్వర్గానికి వెళ్తారా అని మనం డిసైడ్ చేయలేమండి. ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంటుంది, ప్రతి మతానికి ఒక సిద్ధాంతాలు ఉంటాయి, ప్రతి మతానికి కొన్ని విశ్వాసాలు ఉంటాయి, ప్రతి మతానికి కొందరు బోధకులు ఉంటారు. అయితే క్రైస్తవ విశ్వాసులకు దేవుడు మానవులను బోధకులుగా ఇవ్వలేదు, కానీ క్రైస్తవులకు దేవుడు పరిశుద్ధాత్మని బోధకుడిగా ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనిషి యోచన బట్టి మనిషి ఆలోచన బట్టి చెప్పేది కాదు బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం అనగా దేవుడు తన మాటలు బైబిల్ గ్రంథం రాయించాడు. అది బైబిల్ యొక్క ఆది వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. ఆది వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. కాబట్టి క్రైస్తవులుగా మనం బైబిల్ ఎలా నమ్మాలంటే దేవుడు అని నమ్మాలి. ఏ దేవుడు అండి? ఏ రూపంలో ఉన్నాడండి? ఏ రూపంలోనే ఉన్నాడండి అంటే బైబిల్ కనబెట్టుకుంటారండి, బైబిల్ కానీ పూజలు చేస్తారండి, బైబిల్ కానీ దండలేస్తారండి అంటే అది కానే కాదు. బైబిల్కి దండలేయడం, బైబిల్ పూజలు చేయడం, బైబిల్కి పూజ చేయడం, దండలేయడం అది కాదండి. అక్కడ వర్డ్ వాక్యం. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించు అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ప్రియులారా, మరి ఇప్పటివరకు పరలోకం గురించి మీరు విన్నారు. అయితే ఇప్పుడు పాతాళం ఎవరికి? పాతాళం ఎవరికి అంటే సాతానుకును అపవాదికిని వారి దూతలకును దేవుడు నరకం అనే అగ్నిగుండాన్ని చేశాడు. అందుకే ఆయన ధర్మ సమాజం తీర్పు దినాన్ని చెప్తాడంట, అపవాదికిని వారి దూతలకును సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి మీరు వెళ్ళండి అని ఎడమ ప్రక్కన ఉన్నటువంటి మేకలు చెప్తాడంట. కాబట్టి రెండు స్థలాలు ఉన్నాయి భూమికి వచ్చిన మనిషికి, ఒకటి పరలోకము,
2 పాతాళం. అందుకే భక్తుడైన సొలొమోను అన్నాడు, క్రిందినున్న పాతాళము తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడంట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద ఈ నివాసం, అందుకే అంటాడు పౌలు అంటాడు, భూమి మీద మన ఈ గుడారం శిథిలమైపోయినను చేతి పని గాక దేవుని చేత చేయబడిన నిత్యమైన నివాసము మనకు పరలోకములో ఉన్నదని ఎరుగుదుము అన్నాడు. హల్లెలూయా. చూసారా, దుబాయ్ దేశం వెళ్ళిన వాళ్ళు అయితే ఎవరికైనా తెలుస్తుంది, బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఏం తెలుస్తుందంటే, ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ అయితే టైం అని పెడతారు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు టైం ఇస్తారు. ఒక బ్రిడ్జ్ అయినా సరే, ఒక ఇల్లు అయినా సరే. ఆ తర్వాత డెమోలైజ్ చేస్తారు, దాన్ని ఏంటంటే సిలువు చేస్తారు, పూజ చేస్తారు. ఎందుకంటే ఆ తరువాత అది ప్రమాదకరంగా తయారవుతుంది. అంటే కట్టిన స్థలంలో ఉన్నట్టు ఇల్లునే కూల్చేసి మరొక పునాది వేస్తారు. అలాగే ఈ భౌతిక దేహము కూడా మట్టి దేహము కాబట్టి ఈ మట్టి దేహము మట్టిలో కలిసిపోతుంది. హల్లెలూయా. చేతి పని కాక దేవుని చేత చేయబడిన నిత్యమైన నివాసము మనకి పరలోకములో ఉందని. ఆమేన్. 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 కాబట్టి ఈ గృహంలో జీవించినంత కాలము, ఈ గృహంలో మనం బ్రతికినంత కాలము మన గృహంలో ఏముండాలి అంటే వాక్యం ఉండాలి. ఆమేన్. ఆ వాక్యం ఎలా ఉండాలంటే అక్షర రూపంలో కాదండి, మన జీవితముల ద్వారా బయలు వెళ్ళాలి. ఆమేన్. మనమే వాక్యముగా మారాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, నీ పొరుగువాని దేనిని ఆశించవద్దు, నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను సేవించు. ఆమేన్. విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించుము, నీ తల్లిదండ్రులను సన్మానించుము. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే 10 ఆజ్ఞలు మరొక ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆమేన్. ఇప్పుడు 2 ఆజ్ఞలు దేనిలోకి వచ్చినాయి అంటే, ఒకటి నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకముతోను నీ దేవుడిని యెహోవాను సేవించుట. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. ఆమేన్. హల్లెలూయా. ఈ 2 ఆజ్ఞలలో ధర్మశాస్త్రం అంతయు ఇమిడి ఉన్నదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతవరకు చాలా మాటలు దేవుని వాక్యం మీరు విన్నారు. మరి ఈ సమయంలో ఈ యొక్క హౌస్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దయచేసి కత్తిరించినట్లయితే ప్రార్థన చేసి లోపలికి వెళ్తాం. మహాదేవుడును మన ప్రభును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ గృహమును ప్రతిష్ఠిస్తున్నాము. ఆమేన్. దేవుడు ఈ గృహస్థులను, ఈ గృహములో పిల్లలను ప్రభు వచ్చి పర్యంత వరకు ఆయన రాక సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు.
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అన్నాయనే భక్తిహీనులకు చూను. దీనులకు అన్నాయనే భక్తిహీనులకు చూను. సీతారాతో దేవుని శృతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించియు బలపరచు మీ గుమ్మములు. పిల్లలనాశీర్వదించియు బలపరచు మీ గుమ్మములు. మంచి గోధుమ పంటలు నిన్ను తృప్తిగా ఉంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. 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 ఈ సమయంలో మరొక వాక్య భాగాన్ని, చిన్న వాక్య భాగం మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. దయచేసి మరి ముందుకు రావాలని కోరుతున్నాను. ప్రసాద్ వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ అక్క గారిని, వాళ్ళ బావ గారిని, వాళ్ళ అక్కగారి పిల్లల్ని కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. జ్ఞానుల వలన ఇల్లు కట్టబడును, విలువగా రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఆమేన్. ఇప్పుడు ఈ గృహంలో ఏముండాలంట? తెలివి చేత దాని గదులు విలువగా రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఆమేన్. కాబట్టి తెలివి ఉండాలి. మన ఇల్లు దీవించబడాలి, మన ఇల్లు ఆశీర్వదించబడాలి, మన ఇల్లు సర్వ సంపదలతో నింపబడాలంటే ఏముండాలండి? తెలివి ఉండాలంట. ఎటువంటి తెలివి అది? వడ్డీ వ్యాపారం చేశా, పాలు నీళ్ళు కలిపా, అది బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిపితేనా అది తెలివా? అది నాశనం. తెలివి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి తెలివికి మూలం. ఆమేన్. ఆ తెలివి ఉండాలి తప్ప సాగు తెలివి ఉండకూడదండి. డబ్బు ఎలా సంపాదించవచ్చు, ఎంత త్వరగా సంపాదించవచ్చు, ఎంత సంపాదించవచ్చు. సంపాదన అంటే అది గాలి దిగుతుందంట. కాబట్టి సంపాదన ఎలా వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆశీర్వాదానికి మూలం అంటారు. హల్లెలూయా. అది బైబిల్ సింహ పిల్లలు లేవి గలవై ఆఖరి గురువులు కానీ యెహోవా యందు తన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. 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 కాబట్టి రాత్రికాల సమయంలో మరి మాస్టర్ రూమ్ అంటారు, మాస్టర్ బెడ్రూమ్ అంటారు. మాస్టర్ బెడ్రూమ్ అంటే ఏంటి తెలుసా? ఇంటి యజమానులు ఉండే గది అన్నమాట. ఈ ఇంటి యజమానుడి గదులకి ఇంకెవరికి అలవలేదే కదా. పిల్లలకు ఒక రూము ఉన్నారండి, గెస్ట్లకు ఒక రూము, ఇలాగా పైన పెంట్ హౌస్,
ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఏంటంటే యజమానుడు గది. ఇందులోనే బంగారం ఉంటుంది, ఇందులోనే వజ్రాలు ఉంటాయి, ఇందులోనే బీరువాలు ఉంటాయి, ఇందులోనే లాకర్స్ ఉంటాయి, ఇందులోనే క్యాష్ ఉంటాయి. అదే ఇక బైబిల్ ఏం చెప్తుందంటే విలువల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలంటున్నాం. ఓకేనా? సో మన ఇల్లు ఎప్పుడు పేదరికంగా ఉండకూడదు. దేవుడు మనకు పేదగా ఉంచడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మీరు పేదగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. పేదలేని ధన్యులు అన్నాడు. పరలోక రాజ్యం ఇది అన్నాడు. పేదరికం అంటే ఏదో అనుకోవడం, పేదరికం అంటే ఏదో చేసామని కాదండి. పేదరికం అంటే ఏంటంటే దీనత్వం. పేదరికం అంటే దీనత్వంలో ఎంత పేదరికం ఎంత దీనత్వం ఉంటుందండి, ఎంత తగ్గింపు ఉంటుందండి, మరి డబ్బు కలిగా ఉంటుందండి, అది సంపద సిద్ధాంతం ఉంటుందండి. పాస్టర్ గారు ఇప్పుడు ఏమైనా పడతారు కానీ అప్పుడు కనుక ఏమన్నా అడుగుతుంది అప్పుడు చాలా పరిస్థితి మారింది. సో అలా ఉండకూడదని చెప్తున్నాను. అప్పుడు పాస్టర్ గారే, పేదరికం ఉన్నప్పుడు పాస్టర్ గారే, నువ్వు డబ్బున్నప్పుడు అయినా పాస్టర్ గారే. ఆ రోజు పాస్టర్ వాక్యం చెప్పాడు, ఈ రోజు వాక్యం. ఆ రోజు మనకి లేదు కాబట్టి దీనత్వం ఉండవచ్చు, కానీ కలిగి ఉండవచ్చు. కానీ మనలో ఆ దీనత్వం అనేది సాత్వికులు ధన్యులు వారి భూలోకాన్ని స్వాధీనించుకుంటారు. కాబట్టి ఈ భూమిని ఒకప్పుడు ఒక్కొక్క దినాన్ని దేవుడు ఒకట స్వాధీనం చేస్తారు. సో కాబట్టి ఆ స్వాధీనం చేయబడి ఆ రోజు రాబోతా ఉంది. గొప్ప వీళ్ళ పరిపాలన భూమి జరగబోతుంది. అలాగే అలాగే ఒక నిత్యత్వ గృహంలో మనం వెళ్ళబోతున్నాం. ఆ గొప్ప నిత్యత్వ గృహంలో మనం వెళ్ళినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించుగా. సరే, ఇది కూడా నేను ఇక్కడ చేస్తాను మార్చుకుంటాను కదా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాస్టర్ బెడ్రూమ్ని ప్రారంభిస్తున్న దేవుడి ఈ గృహంలో సర్వ సంపదతో దేవుడిని నింపునుగాక. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్మున నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్మున నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మా